సాధారణంగా మనం ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ విజయాన్నే చూస్తాం. బిలియనీర్లయ్యారు, ఓ పెద్ద సామ్రాజ్యాన్ని కట్టారు, అంతే. కాని ఆ సక్సెస్ వెనక కథేంటి? ఇది కేవలం బిజినెస్ స్ట్రాటజీల గురించి కాదు. ఇది 51 సార్లు ఫెయిలైన, పట్టువదలకుండా నిలబడిన వాళ్ల కథ. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక హ్యూమన్ డ్రామా. సరే, ఈ కథను వాళ్ల విజయంతో కాదు, వాళ్ల జీవితంలో అత్యంత కష్టకాలం నుండి మొదలుపెడదాం. అది 2009 చలికాలం. రోవియో ఫౌండర్స్ అస్సలు సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేరు. ఎందుకంటే వాళ్లు భయంతో గజగజ వణికిపోతున్నారు. వాళ్ల కంపెనీ మూతపడే స్టేజ్లో ఉంది. కళ్లముందే వాళ్ల కలలన్నీ కూలిపోతున్నాయి. వాళ్ల ఫేమస్ సక్సెస్ వెనక ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో తెలుసా? ఒక్కసారి ఆ స్కేల్ చూడండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 51 గేమ్లు ఫెయిలయ్యాయి. అవును, 51 ఫెయిల్డ్ గేమ్స్. అంటే కంపెనీ మొత్తం దివాళా తీయడానికి ముందు వాళ్ల దగ్గర మిగిలింది ఒకే ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క లాస్ట్ ట్రై. అదే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతోంది. అయితే అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చారు? 2009 నాటి ఈ సంక్షోభానికి దారితీసిన ఆ 6 సంవత్సరాల కఠినమైన జర్నీ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ 2003లో ఫిన్లాండ్లో మొదలైంది. 3 స్టూడెంట్స్ ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. సక్సెస్ ఈజీగా వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కాని 6 సంవత్సరాలు గడిచాయి. 51 గేమ్స్ రిలీజ్ చేశారు. అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఆ ఫెయిలియర్స్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే కేవలం 1 సంవత్సరంలోనే కంపెనీలో పనిచేసేవాళ్ల సంఖ్య 50 నుండి 12కి పడిపోయింది. అంటే ఇక వాళ్ల కథ ముగిసినట్టే అని అందరికీ అర్థమైపోయింది. ఇక్కడే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న ఆ టీం చివరిగా ఒకే ఒక ఐడియాతో ముందుకు రావాలి. అదే వాళ్లను కాపాడాలి లేదా పూర్తిగా ముంచేయాలి. ఆలోచించండి, ఒకవేళ మనకు లాస్ట్ ఛాన్స్ వస్తే దాన్ని ఎలా వాడుకోవాలి? ఇది ఏదో ఫిలాసఫికల్ క్వశ్చన్ కాదు. ఆ రోజు ఆ 12 మంది ఎదుర్కొన్న నిజమిది. ఎన్నో పెద్ద పెద్ద ఐడియాలు డిస్కస్ చేస్తున్నప్పుడు జాకో ఇసెలో అనే గేమ్ డిజైనర్ ఒక సింపుల్ డ్రాయింగ్ చూపించాడు. అది కోపంగా చూస్తున్న ఒక ఎర్ర పక్షిబొమ్మ, అంతే. కాని ఎందుకో ఆ బొమ్మలో ఏదో ఉంది. అది అందర్నీ ఆకట్టుకుంది. ఆ మీటింగ్లో ఎవరో అడిగిన ఈ ఒక్క సింపుల్ క్వశ్చన్ మొత్తం గేమ్కే ప్రాణం పోసింది. అప్పటిదాకా అది కేవలం ఒక క్యారెక్టర్ డిజైన్, కాని ఆ ప్రశ్న దాన్ని ఒక కథగా మార్చేసింది. అదే అసలైన టర్నింగ్ పాయింట్. మరి ఆ ప్రశ్నకు వాళ్ళు ఏం సమాధానమిచ్చారు? వాళ్ళు చాలా సింపుల్గా కాని చాలా ఎఫెక్టివ్గా ఒక స్టోరీ క్రియేట్ చేశారు. ఆ టైంలో స్వైన్ ఫ్లూ న్యూస్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని ఆకుపచ్చ పందులు ఈ పక్షుల గుడ్లను దొంగిలించాయని కథ అల్లారు. అందుకే ఆ బర్డ్స్ అంత కోపంగా ఉన్నాయి. కాని ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఈ 52వ గేమ్ అంటే వాళ్ల చివరి ఆశ కోసం వాళ్ల దగ్గరున్న బడ్జెట్ కేవలం 25,000 యూరోలు. అంటే చాలా చాలా తక్కువ డబ్బులతో వాళ్ల భవిష్యత్తును పణంగా పెట్టారన్నమాట. సరే, ఇప్పటిదాకా కష్టాలు చూశాం. ఇప్పుడు కథలోని అసలు కిక్కిచ్చే పార్ట్కి వద్దాం. ఈ గేమ్ అసలు ఎవరికీ తెలియని స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా ఎలా మారిందో చూద్దాం. వాళ్ళు చాలా తెలివైన స్ట్రాటజీ వాడారు. దీన్నే గెరిల్లా స్ట్రాటజీ అంటారు. అంటే అమెరికా, యూకే లాంటి పెద్ద పెద్ద మార్కెట్లలో డైరెక్ట్గా వెళ్లకుండా ఫస్ట్ వాళ్ల సొంత దేశం ఫిన్లాండ్ లాంటి చిన్న మార్కెట్లలో రిలీజ్ చేశారు. అక్కడ నంబర్ 1 హిట్ కొట్టారు. ఆ తర్వాత స్వీడన్, గ్రీస్, ఇలా ఒక్కో దేశంలో టాప్కి వెళ్తూ నెమ్మదిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వాళ్ల స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. యాపిల్ వాళ్ల గేమ్ని నోటీస్ చేసింది. వెంటనే యూకే యాప్ స్టోర్ ఫ్రంట్ పేజ్లో ఫీచర్ చేసింది. అంతే, ఆ ఒక్క మూమెంట్తో వాళ్ల తలరాతే మారిపోయింది. చిన్నగా మొదలైన నిప్పు కార్చిచ్చులా వ్యాపించింది. ఇది కేవలం ఒక గేమ్ సక్సెస్తో ఆగిపోలేదు. యాంగ్రీ బర్డ్స్ ఒక కల్చరల్ ఫినామినన్ అయింది. కానీ సక్సెస్తో పాటు అహంకారం కూడా వచ్చేసింది. అప్పట్లో యాంగ్రీ బర్డ్స్ మేనియా మామూలుగా లేదు. నాసాతో పార్ట్నర్షిప్, స్టార్ వార్స్ క్రాస్ఓవర్ గేమ్స్, భారీ బడ్జెట్తో హాలీవుడ్ సినిమాలు, టీషర్ట్లు, ఎక్కడ చూసినా యాంగ్రీ బర్డ్సే. అప్పుడు రోవియో ఎగ్జిక్యూటివ్లు ఏమన్నారో తెలుసా? మేమే నెక్స్ట్ డిజ్నీ అన్నారు. ఈ ఒక్క మాట చాలు వాళ్ల యాంబిషన్, వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. కాని వాళ్ళు నమ్మిన ఆ నమ్మకమే వాళ్ల పతనానికి కారణమైంది. ఇప్పుడు మనం ఈ కథలోని ఒక హెచ్చరికలాంటి భాగానికొచ్చాం.
రోవియో అంత సక్సెస్ చూసి మళ్ళీ అంత దారుణంగా ఎలా పడిపోయిందో విశ్లేషిద్దాం. నమ్మశక్యం కాని విధంగా వాళ్ళ పరిస్థితి చాలా ఫాస్ట్గా తలకిందులైపోయింది. జనాల్లో యాంగ్రీ బర్డ్స్ ఫటీగ్ మొదలైంది. అంటే ఆ గేమ్ని చూసి చూసి బోర్ కొట్టేసింది. మార్కెట్లోకి కొత్త ఫ్రీ-టు-ప్లే గేమ్స్ వచ్చేశాయి. దాని ఫలితంగా వాళ్ళ లాభాలు ఒకే సంవత్సరంలో 73% పడిపోయాయి. మరి చివరికి ఆ కంపెనీ ఏమైంది? వాళ్ళ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఇప్పుడు చూద్దాం. రోవియో వాళ్లను వాళ్ళు ఎలాగోలా స్టెబిలైజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఒకప్పుడు చూసిన ఆ సక్సెస్ను మాత్రం మళ్లీ ఎప్పుడూ అందుకోలేకపోయారు. చివరికి 2023లో జపాన్కి చెందిన ఫేమస్ గేమింగ్ కంపెనీ సెగా వాళ్లను కొనేసింది. కాబట్టి రోవియో కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. 51 సార్లు ఫెయిలైనా తట్టుకుని నిలబడే అంత పట్టుదల ఉంటే జీవితాన్ని మార్చేసే ఆ ఒక్క ఐడియా